సామెతలు 6:6-8 వరకు చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను చెప్తాం కాదు, సొలొమోను ద్వారంగా దేవుడు చెప్తున్నాడు. సొలొమోను చెప్తున్నాడు అంటే అది వేరేలాగా ఉంటుంది, మనిషి చెప్తున్నాడులే అన్నట్టు ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంట, సోమరి చీమల యొద్దకు ఎవరి దగ్గరికి వెళ్ళు, నీకు కావాల్సిన జ్ఞానం చీమలు తెలియజేస్తాయి. నీకు లోకంలో ఈ ఫార్ములాలు, ఈ పద్ధతులు, ఈ మనుషులు, ఈ వ్యక్తులు, ఇంత స్ట్రాటజీలు ఇవన్నీ కాదు. చీమల దగ్గరికి వెళ్ళు జీవితంలో సక్సెస్ కావాలంటే. ఈరోజు మనుషుడు జీవితంలో సక్సెస్ కావాలంటే చీమల దగ్గరికి వెళ్తలే. దర్ గోయింగ్ టు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, యూట్యూబ్, మోటివేషనల్ స్పీచెస్. గాడ్ ఇస్ గో టు ద యాంట్స్. చీమలు చూడు, సృష్టిని చూడు. సృష్టిని చూసన్నా సృష్టికర్తను ఎరగాలంట. దేవుడు అంటాడు చీమలు చూసుకో, నీకు ఈ సంవత్సరం కావాల్సిన చీమలను చూసుకో. God doesn't want you to show the biggest to you. He wants to show the smallest to you. ఏదైతే నీ చేత్తో ఇలా నలిపేస్తావో, ఏదైతే నీ కాలుతో అలా తొక్కేస్తావో, ఏదైతే లెక్క కూడా చేయవో, దేవుడు అంటున్నాడు అది చూడు. అది చాలు ఈ సంవత్సరం నీకు ప్రతి విషయంలో జయమిస్తానికి. చీమలను చూడు, సోమరి. మీరు అనొచ్చు నేను సోమరుని కాదు, నేను అంటలేదు ఈ మాట. సోమరి అన్నమాట బైబిల్ అంటుంది. సోమర్ అనేవాడు ఇప్పుడు చేయగలిగింది ఇప్పుడు చేయాల్సింది అప్పుడు, ఇప్పుడు చేయకుండా తర్వాత చేస్తానన్న రకాలన్నీ సోమర్లండి. ఇప్పుడు చేయగలిగిన అవకాశం ఉంది, ఇప్పుడు కాదు అన్న వారందరూ సోమర్లే. మీరు ఉంటారు అందులో. ఈ బట్ట అక్కడ తగిలించవచ్చు, తర్వాత పెడతాను, ఇక్కడ పక్కన పెట్టు. సోమర్ అంట. బికాజ్ నేను పెద్ద పెద్ద లెక్కలు చూపిస్తే హబ్బో అంటారు. చాలామంది చూడండి, ఇక్కడ వాడిన టవల్ అక్కడ తగిలించరు. కారణం ఏంటి? టవల్ అంత అవసరమా అండి? ఎస్, దో స్మాల్ సెన్సిటివ్ యాక్ట్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఒక చిన్న పని కరెక్ట్గా చేయగలిగితే పెద్ద పని కరెక్ట్గా చేయగలుగుతారు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్. చీమలను చూడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలను చూసి జ్ఞానం తెచ్చుకో. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చే సవాల్ ఇదేనండి. You think big things, you want big things, you plan big things, but every big thing starts with a small step. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నీవు చిన్న అడుగులు తెస్తే నేను బలపరుస్తాను, నేను ఆశపడుతున్నా. నువ్వు విశ్వాసంతో చిన్న ఆవగింజంత విశ్వాసం, ఇంత అడుగుతి నేను చూపిస్తా. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు మూవ్. దేవుడు అంటాడు చీమల మార్గాలను చూసి జ్ఞానం తెచ్చుకో. వాటికి ఎలాగ ఉంటుందంట, విచ్ హ్యావ్ నో క్యాప్టెన్. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. అంతటితో ఆపండి. ఈరోజు చాలా మంది జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ లేవండి. రెస్పాన్సిబిలిటీస్ లేని వాడికి టైం మేనేజ్మెంట్ ఉండదు. టైం మేనేజ్ చేసుకుంటే ఎందుకు మేనేజ్ చేయాలి? రోజంతా ఉంది, ఇప్పుడు ఎందుకు టైం మేనేజ్ చేయాలి? కానీ ఒక వ్యక్తి దృష్టితో పోరాడాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ట్రస్ట్ మీ. ఈరోజు చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. వేస్టింగ్ టైం, వేస్టింగ్ ఆపర్చునిటీస్. దేవుని వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోండి. టేక్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ టేక్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తలాంతలు కలిగిన వారమేనండి. నా తలాంత్ ఏదో నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు తలెళ్ళు చెప్తారా? అంటే మిగిలిన వారికి ఇంకా తలాంత్ ఏదో యూ హ్యావ్ నెవర్ ఈవెన్ డిస్కవర్డ్. డిస్కవరీ అనేది ఆల్రెడీ ఉన్నది, మరుగుపరచబడింది, బయటికి కనుగొంటాం. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏదో మనలో పెట్టాడు, అది మన బయటికి తీసుకురావాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిస్కవర్. 2 people's రెస్పాన్సిబిలిటీ. ఒకటి మీ తల్లిదండ్రులది. వారు చేయలేదా, వారిని నేరం మోపకండి, మీ రెస్పాన్సిబిలిటీ. మేబీ వారికున్న మైండ్ సెట్ బట్టి, వారికున్న ఎక్స్పోజర్ బట్టి, వారికి కలిగిన గతాన్ని బట్టి వారు చేయలేదేమో. బట్ దెన్ వారు చేయకపోతే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ నో డీప్ డౌన్ ఇన్సైడ్ హూ యు ఆర్. నీకు తెలుసు లోపల నీవే ఎవరివో, నీలో ఏముందో, దేవుడు నీకేమిచ్చాడో, నీ సామర్థ్యత ఏంటో నీకు తెలుసు. ఇతరులు చెప్పనవద్దు నీ సామర్థ్యత ఏంటో. దేవుడు మీకు ఇచ్చింది మీకు తెలుసు అండి. లోకం చెప్తుంది నువ్వు చేయలేవు, లోకం చెప్తుంది నీకు కుదరదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కించపరిచేవారే, మనుషులు ఎప్పుడు చిన్న చూపు చూసేవారే. చాలామంది అంటారు మనుషులు నన్ను మాటలు అంటారు. మనుషులు అంటే మాటలు అంటారు. కొత్త మనుషులు అంటే మాటలు అంటారు. మనుషులు మాటలు అంటున్నారు అన్న మాటకి అర్థం ఏంటి?
సమ్మర్లో ఎండ వచ్చిందండి, బాగా వేడి వచ్చిందండి, కొత్త. ఇంకా రోజులు అయ్యే కొలితే, సంవత్సరాలు అయ్యే కొలితే ఎండలు ఎక్కువ అవుతాయి. రైనీ సీజన్లో, వర్షాకాలంలో వర్షంలో చేయండి, కొత్త వస్తుంది. జీవితంలో కూడా కాలము సమయము దేవుడు చెప్తున్నాడు. అన్ని సమయంలో నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. కానీ ఏదైనా సరే దేవుడు అంటున్నాడు తాత్కాలికమే, ఆ పూటకే, ఆ కాలానికే. దుఃఖ దినములు, సంతోష దినాలు, మరలా చీకటి, వెలుగు, రాత్రంతా ఏడుపు, చీకటి, కానీ పక్కన వస్తుంది. దర్ ఇస్ అ మార్నింగ్ కమింగ్ వేర్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. అందుకని చీకట్లో ఉండకూడదు అంటున్నాడా? చీకట్లో ఓర్చుకో, చీకట్లో సహించుకో, చీకట్లో నిరీక్షణ కలిగి ఉండు. నేను కార్యము చేస్తానని నిరీక్షణ కలిగి ఉండు. ఈరోజు మనము ఈ దేవుని వాక్య సత్యముని గ్రహించుకోకుండా, దేవుడు అంటే అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నేను ఎట్లా పడతా అలా బ్రతుకుతాను, నాకు సహజంగా కలిగే పోరాటాల్లో దేవుడు మార్చేయాలి, నా వర్షాకాలాన్ని ఎండాకాలంగా మార్చేయాలి, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి, నా ఎండాకాలాన్ని వర్షాకాలంగా మార్చేయాలి, నాకు నచ్చలేదు కాబట్టి. దేవుడు అంటే అలా కాదు, చీమలను చూసి నేర్చుకో. వాటికి కాలము సమయం ఎరిగినట్లుగా ఉన్నారు కాబట్టి వారు గనులుగా ఉన్నారు. వారు జ్ఞానాన్ని తెచ్చుకో. వాటి పైన చూసేవారు ఎవరు లేకపోయినా, వారికి నాయకుడు అనేవాడు ఎవరు లేకపోయినా, వారు ఏం చేస్తారంట? వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకుంటారు, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. ఈరోజు ఈ మాట చెప్పినప్పుడు మనందరి దృష్టి నిజంగా చెప్పాలంటే లోకంలో డబ్బు మీద, ఆస్తుల మీద, బ్రతికే దాని మీద ఆలోచిస్తాను. న్యాయమా? కానీ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ సంథింగ్ మోర్ దిస్ ఇయర్. నీ ఆత్మీయ బలం ఎంత ఉంది? నీ ఆత్మీయ శక్తి ఎంత ఉంది? నీ ఆత్మలో విశ్వాసం ఎంత ఉంది? హౌ మచ్ ఫెయిత్ డూ యూ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్? ఎందుకంటే నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చెప్తాను, ప్రతి పోరాటం ఒక కుస్తీయే. కుస్తీ పట్టేవాడు చూడండి, అంతా అయిన తర్వాత, జయించిన తర్వాత ఏంటది? ఆయాసం. ఏం చేయాలి? ఆకలేస్తుంది, దాహం, ఐ నీడ్ సంథింగ్ టు ఈట్, ఐ నీడ్ సంథింగ్ టు డ్రింక్, ఐ నీడ్ ఎనర్జీ. అలా తినలేదు అనుకో, ఏమవుతుంది? ఎప్పుడైనా మీరు బాక్సింగ్ మ్యాచ్లు చూస్తే బ్రేక్ ఇచ్చిన ప్రతిసారి నోట్లో పెడతా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు, వాటి నోట్లో సిప్స్ తీసుకుంటూ ఉండాలి, రీఛార్జింగ్ దెమ్ సెల్ఫ్. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్తారు, మీ జీవితంలో అన్నీ బాగున్నదప్పుడు, దేవుడు మంచి అవకాశాలు ఇచ్చేటప్పుడు, దేవుడు ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చేటప్పుడు, ఆయన కొరకు జీవించే కృపనిచ్చేటప్పుడు ఎంతమంది దేవుని సన్నిధిలో శక్తిని చేర్చుకుంటున్నారు, విశ్వాసాన్ని చేర్చిపెట్టుకుంటారు. ఎందుకంటే ఈరోజు చాలామంది కరువు కాలంలో, కష్టకాలంలో, ఆపది కాలంలో, నష్టకాలంలో మాత్రం దేవుడి దగ్గర వచ్చి దేవా సహాయం చేయవా. దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ ఫేర్. దేవుడు అంటున్నాడు ఆత్మీయ ఆహారం, గెట్ యువర్ ఫుడ్ రైట్. అపవాది శోధన వచ్చిన తర్వాత, ప్రభు అపవాది శోధిస్తున్నాడయ్యా, ఏ వాక్యం చదవమంటావు? యేసు ప్రభు చూడండి, శోధించబడేటప్పుడు వాక్యం అపవాది చెప్తా ఉంటే వాక్యాన్ని కొడతా ఉన్నాడు. ద వర్డ్ ఫైట్. ఈరోజు వాక్యం లేదు చాలామందికి, బికాజ్ యూ హ్యావ్ నెవర్ టేకెన్ టైం, దెర్ ఇస్ నో ఫుడ్ టు ఈట్. అందుకని ఓడిపోతున్నావు. దేవా నేను ఎందుకు ఓడిపోయాను? దేవునిది కాదండి తప్పు, మనది తప్పు. కానీ ఈరోజు దేవుడు తెలియజేసేది, క్షేమను చూసి నేర్చుకోండి. 8వ వచనం చదువుతానండి, కంటిన్యూ చేయండి దాన్ని. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోత కాలంలో ధాన్యము కూర్చుకొనును. అబ్బా, ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటుంది. నెక్స్ట్ వచనం చదవండి. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎందాక నీవు చెప్పండి. టుడే మెనీ ఆపర్చునిటీస్ యు ఆర్ లూజింగ్ ఇస్ బికాస్ ఆఫ్ లేజినెస్. ఈరోజు కొంతమంది అంటారండి, ఒకప్పుడైతే సోమరి అంతా పడుకునే ఉంటాడు, పని పట్టలేదు కాబట్టి పడుకునే ఉంటాడు. ఈరోజు సోమరి ఎందాక నీవు మొబైల్ ఫోన్ పట్టుకుని ఉందువో, అంతే కదా. ఎందుకంటే చూడండి, ఈ మొబైల్ ఫోన్లు పట్టుకుంటారో నిద్ర కూడా నిద్రపోరు. ఈరోజు దే డోంట్ ఈవెన్ స్లీప్, వేస్టింగ్ టైం, వేస్టింగ్ ఆపర్చునిటీస్. ఈరోజు కొత్త డైలాగ్ ఏమన్నా వస్తుంది చెప్పేది, నేను నేర్చుకుంటున్నా. ఓ సోదరుడు అలా చెప్తే, ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నా చెప్పయ్యా, చెప్పు. చాలా నేర్చుకున్నా. ఏం చేసావు? వై లెర్న్ థింగ్స్ దట్ యూ డోంట్ యూస్?
బైబిల్ అంటుంది నేర్చుకుంది చెయ్యి, నేర్చుకుంది చెయ్యి. ఇంట్రెస్టింగ్గా ఉందండి, అన్ని ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. లోకం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, పాపం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మోస్ట్ ప్లెజర్, సుఖము. ఈరోజు సుఖం నిద్ర మాత్రమే కాదు, అదే అంటాను. ఇట్ ఇస్ ప్లెజర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ప్లెజర్స్ ఆఫ్ సీయింగ్ థింగ్స్, ప్లెజర్స్ ఆఫ్ ఫీలింగ్ థింగ్స్, ప్లెజర్. ఈ చేమల దగ్గర నుంచి ముగించాలంటే 4 మాటలు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, వారు ప్రయాసపడేవారండి. దే ఆర్ హార్డ్ వర్కింగ్. వారు జ్ఞానం కలిగిన వారు, వారు సోమరతనాన్ని ఎదిరించేవారు ప్రతిరోజు ప్రతి పూట. రెండోది, వారి తత్వము చూస్తే చేమల తత్వము నేను ఏదైనా చేస్తానన్న రకం, పిరికి తత్వం కాదు. చేమ చూడండి, దాన్ని ఎత్తే సైజు చూడండి. చేమ దాన్ని ఎత్తే సైజుని చూసినప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అది మోయలేదు, అది లాగలేదు, కానీ ప్రయత్నం చేస్తుంది. అది ప్రయత్నం చేస్తున్న దాన్ని బట్టన్నా దాని చుట్టూ 10 చేమలు వస్తాయి. అవునా కదా? ఎప్పుడైనా చూసారా చేమ సైజు, దాన్ని ఎత్తుకు రొట్టె ముక్క సైజు ఈడ్చుకుని పోతాయి. బట్ దెర్ ఇస్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ రివార్డ్. ఈరోజు మీరు దేని కొరకు ఐ కెన్ డూ అంటున్నారు? నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమైన యాటిట్యూడ్ చాలా ముఖ్యము. నాట్ ఐ కెన్ డూ, దెర్ ఇస్ అ క్రైస్ట్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ మీ సో దట్ ఐ కెన్ డూ. నేనే చేస్తానన్న రకం లోకం చెప్తుంది ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, యూ కెన్ డూ నథింగ్. యేసుప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏదియో ఏమీయో చేయలేరు. యేసుప్రభు చెప్పలేదా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తున్నాడు. కానీ అదే సమయంలో పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. సో హియర్ ఇస్ ద ప్రిన్సిపల్. విత్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, వితౌట్ క్రైస్ట్ నథింగ్ ఇస్ పాసిబుల్. సో యూ ట్రైంగ్ టు సే వితౌట్ క్రైస్ట్ ఐ విల్ డూ, యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. భ్రమలో ఉన్నావు, ఏమి జరగదు. క్రీస్తు ద్వారంగా చేసే సమస్తము సూర కార్యాలండి. ఈ సంవత్సరం అడగండి, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఐ విల్ టేక్ ఇట్. నువ్వు నాకు ఇస్తున్న ఈ కృప నేను వాడతా. నువ్వు నాకు ఇస్తున్న ఈ శక్తి నేను వాడతాను. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలవంతుడు, ఎందుకంటే నీ కృప నాకు ఉంది కాబట్టి. చేమల దగ్గర నుండి చూడాలంటే వారు ప్లానింగ్, వారు స్ట్రాటజిక్, వారు ప్రిసిషన్, వారు ఆర్గనైజింగ్ ఎక్సలెంట్. ఈ సంవత్సరం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశలు రాసుకున్నారు. స్ట్రాటజీ చేశారా? స్ట్రాటజీ ఉందా? వేర్ ఇస్ స్ట్రాటజీ? ఈ సంవత్సరంలో ఇది సాధించాలి, ఆశ బాగానే ఉంది. ఎలా సాధిస్తారు? పడుకుంటే రాదు. ఆశపడినంత మాత్రం రాదు. ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏది పడితే చేసినంత మాత్రం రాదు. యూ హ్యావ్ టు గో ద రైట్ వే, రైట్ ఛానల్, రైట్ స్టెప్, రైట్ ఆపర్చునిటీస్. ఎక్కడ ఏది లేకుండా చేయాలని ఆశపడ్డానండి, రాదు. వెతుకుడి, కనుక్కుంటారు. వెతుకు. ఆ మాట వెతుకునే, కీప్ ఆన్ సీకింగ్. వెతుకుతానే ఉండు. నీకు జవాబు వచ్చేంత వరకు వెతుకుతూనే ఉండు. నీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు వెతుకుతూ ఉండు. ఈరోజు మన గదిలో కూర్చొని అవ్వాలంటున్నాం, అవ్వదు. ఈరోజు తప్పు ఇంకోటి ఏంటి సార్? గదిలో కూర్చొని ల్యాప్టాప్లో కంప్యూటర్లో కూర్చొని ప్రపంచంలో ఇంకొక వైపు ఉన్నవారు, ఇంకొక కాలము సమయంలో ఉన్నవారు వారి ఎక్స్పీరియన్స్ చెప్తే నువ్వు రాసుకుని చేద్దాం అనుకుంటున్నావు, ఫెయిల్ అవుతావు. ఈ నెలలో మట్టిలో విత్తే వాడిని దగ్గర అడుగు, ఈ నెలలో మట్టిలో ఏది పండుతుందో చెప్తాడు. నువ్వు ఇంకొక నెలలో విత్తే విత్తనం ఈ నెలలో వెత్తాలంటే అవ్వదో. చాలామంది చేసే తప్పు అదే. వాళ్ళు చెప్పారండి, ఈ రిచ్ మ్యాన్ చెప్పాడంటే, ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాడు, వాడికి నీకు సమయానికి తేడా ఏంటి? వాడి ఎకానమీకి నీకు తేడా ఏంటి? దేవుని జ్ఞానం కావాలి. కొన్నిసార్లు దేవుని వాక్యము, దేవుని జ్ఞానము లోక కాల సమయానికి విరోధంగా ఉంటుంది. కానీ దేవుడు అది విరోధంగా ఉన్నది నీకు గొప్ప అవకాశంగా ఇస్తున్నాడు. అక్కడ విశ్వాసం కావాలి. ఇస్సాకు కరువు కాలంలో విత్తాడంట. ఎంత ధైర్యం కావాలో అనుకుని చూడండి. దేవుడు విత్తమన్నాడా? ఇస్సాకు విత్తు ఇస్సాకు అన్నాడా? నో. తన విశ్వాసం తను కనపరుస్తున్నాడు. ప్రభువా అందరికి నిండిపోతున్నారంటే ఇది నాదే అనమాట. నువ్వు అందరూ పోయేలా చేసావు, థ్యాంక్ యూ. అందరికీ కరువు, నిన్ను కలిగిన నేను నాకేంటి కరువు? నాకు నిబంధన ఉంది, నాకు వాగ్దానం ఉంది, నాకు నువ్వు ఉన్నావు, నాకేంటి కరువు? నేనున్న స్థలం ఆశీర్వదించబడిన స్థలం. ఈరోజు చాలామంది ఈ మాటలు చెప్తారు కానీ జీవితంలో క్రియల్లో ఉండదు. ఐ ఆమ్ బ్లెస్డ్ బియాండ్ మెజర్, ఐ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. ఓ డిక్లరేషన్స్ వండర్ఫుల్ చెప్తారు. రియల్ లైఫ్లో చూపి అబ్బాయి ఏముండదు. యూ ఓన్లీ సే అండ్ లేటర్ యూ ఫీల్ డిప్రెస్డ్. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ గాడ్, ప్రాబ్లమ్ ఇస్ యూ. ఎందుకంటే ఈరోజు ఉత్పత్తి క్రైస్తవులు, మాటలతో కూడిన క్రైస్తవులు, శక్తి ఉండాలంట.
దేవుని వాటిని చూస్తేనండి, ఈ చేమల నుంచి నేర్చుకోవాలంటే చివరికి చూస్తే వారిలో ఉన్న ఐక్యత, ద యూనిటీ. మీ కుటుంబంలో ఐక్యత ఉందా? మీ పని చేసే స్థలంలో ఐక్యత ఉందా? మీరు పోరాటంలో ఐక్యత ఉందా? మీ పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. యెహోషువ తోడు దేవుడు ఉన్నాడు, కానీ యెహోషువకి గొప్ప సైన్యం ఉన్నారు. యెహోషువ తోడు దేవుడు ఉన్నాడు, దావీదు తోడు దేవుడు ఉన్నాడు. దావీదు సైనికుల గురించి చదవండి, చెప్తారు వారియర్స్ గురించి, వీరుల గురించి. అబ్బా, ఒక్కొక్కడు ఎలాంటోడు, ఒక్కొక్కడు ఎలాంటి పోరాటాలు. వాళ్ళ గురించి చదివితే ఏ సినిమాలు పనికి వస్తాయండి, ఏ ఎపిక్ బ్యాటిల్ సీన్స్ పనికి వస్తాయి. వారి గురించి రాసిన చరిత్ర, రియాలిటీ. ఈరోజు ఏ అన్ని స్టంట్లు కొట్టాలి, వాళ్ళకి స్టంట్ల కదా, రియల్ యాక్షన్ ఫైటర్స్ వాళ్ళు. కానీ అంత గొప్ప సైన్యం కలిగాడు దావీదు. దావీదు గొలియాతని చంపాడని మనం చదువుతాం, కానీ తర్వాత ఆ వీరుల గురించి చదువుతూ గొలియాత లాంటి వారిని చాలామంది చంపారంట. ఎవరు? దావీదు కాదు, వీరులు. మరి వారికి పెద్ద హైలైట్ రాలే, కానీ దావీదుతో ఉన్నారు కాబట్టి దే కుడ్ షేర్ దట్ బ్లెస్సింగ్, దట్ అనాయింటింగ్, దట్ గ్రేస్, దట్ గ్లోరీ. ఈరోజు మీ పక్షాన ఎవరున్నారు? ఈ పక్షాన మీకు ఎవరున్నారు? దావీదు కూడా చివరి యుద్ధంలో పోరాటానికి వస్తే వారు అంటారు, నువ్వు రావద్దు, యు ఆర్ ద జెమ్, యు ఆర్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, నువ్వు విలువైన వ్యక్తివి, నువ్వు ఇక్కడ ఉండి మేము వెళ్ళి పోరాడొస్తాం. మీకు ఉన్నారు అలాంటి వాళ్ళు? నువ్వు రావద్దు, నువ్వు కూర్చో, నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి, నేను చేసుకుని వస్తా. యు రెస్ట్, ఐ విల్ ఫేస్ ఇట్. నువ్వు ఊరుకో, నువ్వు ప్రార్థన చేయి చాలు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు విలువైన వ్యక్తివి, నీ పక్షాన్ని నేను పోరాడొస్తాను, నేను మాట్లాడొస్తాను, నువ్వు కూర్చో, నేను తేల్చుకుని వస్తాను, నువ్వు కూర్చో, నేను చేసి పెడతాను, నువ్వు కూర్చో. అది ఊరక రాదండి. దావీదు అంతా ప్రతి ఒక్కరిని గౌరవించాడు, దావీదు ప్రతి ఒక్కరిని విలువించాడు, దావీదు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. దావీదు జీవితాన్ని చూస్తే తనలో తగ్గింపు చూస్తాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ టీమ్, దట్ మీన్స్ యు ఆర్ టూ మచ్ బోస్టింగ్, యు ఆర్ టూ ప్రౌడ్ఫుల్. టీమ్ ఈజ్ యూనిటీ, టీమ్ ఈజ్ వన్నెస్, టీమ్ ఈజ్ షేరింగ్ ద విజన్. నీ దృష్టి ఏంటో నీ పక్కన ఉన్నవారు తెరవాలి, వాళ్ళు నీ పక్కన నిలబడతారు. నీ పక్కన ఉన్నవాడికి నీ కలిగిన దృష్టి లేదనుకో, వాడి జీవితం వాడితే, నీ జీవితం నీదే. సంఘము కూడి ఏక మనస్సు, సూర కార్యాలు, అద్భుతాలు. ఆ సంఘము కూడతాం ఈరోజు కనబడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంఘం వస్తారు, కానీ వారి ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతారు. ఒక అజెండా రాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది, దేవా నన్ను వాడుకో. దేవుడు అంటున్నాడు, నువ్వు చేయాల్సి నువ్వు చేయప్పుడు నేను వాడుకుంటా, నువ్వు జరిగించాల్సి నువ్వు జరిగించి నేను వాడుకుంటా. నీకు ఇచ్చిన చిన్న ప్రారంభాలను నమ్మకంగా చేయి, చిన్న కార్యాలను నమ్మకంగా చేయి. దేవుడిచ్చే ఈ సంవత్సరం దయచేసి వ్యర్థపరచకండి. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరుస్తానికి ప్రతి అవకాశం సద్వినియోగపరచుకోండి. ఇదే మాట న్యూ ఇయర్ రోజు కూడా చెప్పా. కారణం ఏంటి? మీరు దేవుని మహిమపరిచేటప్పుడు ప్రతిసారి దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తారు. దేవుడు మిమ్మల్ని మహిమపరచాలని మాత్రం కాదు, మీరు దేవుని మహిమపరిస్తే, నన్ను గణపరచు వారిని నేను, నా ఆయన మహిమను కనబరిచే ప్రతి ఒక్కరిని, ఇది దేవుని కార్యం, ఇది దేవుని కృప, ఇది దేవుని శక్తి, ఇది దేవుని వలన. దేవుడు అంటాడు, ఇంకా చెప్పు, ఇంకా ఇస్తా, ఇంకా చెప్పు, ఇంకా ఇస్తా, ఇంకా చెప్పు, ఇంకా చేస్తా, ఇంకా చెప్పు, ఇంకా హెచ్చిస్తా. నువ్వు నన్ను గణపరిచినంత సేపు నీ జీవితంలో ఇంకా హెచ్చిపోతుంది. ఎప్పుడైతే నా అంటావా, పశువులాగా మారుతావు. జాగ్రత్త. ఈ సంవత్సరం దయచేసి దృష్టి కలిగిన వారుగా, దేవుడు తలంపిచ్చాడు, ఆశ ఇచ్చాడు. మనుషుడి కంట ఏ ఒక్క మంచి ఆశ తనంతట తను కలిగేది కాదంట. ఈ కరప్టెడ్ మ్యాన్ కెన్ నెవర్ థింక్ రైట్. సరిగా ఆలోచింపజేసేదే పరిశుద్ధాత్మడంట. బికాస్ దిస్ కరప్టెడ్ మ్యాన్, ద ఫాలెన్ నేచర్ కెన్ నెవర్ డూ ఇట్ రైట్. అందుకని దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎవరందరూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని బిడ్డలు, దేవుని కుమారులు ఉంటుంది. విచ్ ఆల్సో మీన్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద సీడ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద మీనింగ్. ఆయన విత్తనాలమే ఉంటావు అంట. దేవుడు అంటాడు, నువ్వు సరిగా ఆలోచన ఒకటి వస్తుందంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఆ ప్రేరేపణ ఏ ఒక్కడికన్నా దేవుని కొరకు జీవించాలన్న ఆశ స్వార్థంగా రాదు. మనుషుడి బుద్ధి కాదు. మనుషుడి బుద్ధి ఎప్పుడు స్వార్థము, సుఖము, భోగము, తన ఇచ్చలు. కానీ దేవుని కొరకు నిలబడాలనేది దేవుని ఆత్మ ప్రేరేపణ. మీకు అటువంటి ఆశలు దేవుడు పెట్టుంటే పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తున్నాడని నమ్మండి. దేవుడు ఇప్పటికే తన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తున్నాడని నమ్మండి. కానీ మీరు తీయవలసిన అడుగు మీరు తీయండి. బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు అన్నాడు. దయచేసి తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి, ప్రభువా నాకు ఈ సంవత్సరాలు కావాల్సిన దృష్టి దయచేయి, నాకు ఈ సంవత్సరాలు కావాల్సిన శక్తి దయచేయి. అయ్యా చేమల నుండి నేర్చుకోమంటున్నావు, సోమరివాడిగా ఉండొద్దు అంటున్నావు.
అయ్యా నిద్రలో, తిండిలో, అనవసరంగా ఈ టెక్నాలజీ, ఈ ఎలక్ట్రానిక్స్లో, అయ్యా ఈ లోకంలోకి పడి, సముద్రములాగా ఉన్న ఈ లోకంలోకి పడి దృష్టి మళ్ళనవద్దు, దారి తప్పనవద్దు, నీ చిత్తాన్ని దాటిపోనవద్దు. నీ చిత్తంలో, నీ కృపలో బ్రతుకు నాకు దయచే ప్రభా. అడగండి, దేవా నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. కాలము సమయం ఎరిగిన వ్యక్తిగా తగిన కాలంలో విత్తడానికి, తగిన కాలంలో కోస్తానికి, తగిన కాలంలో విశ్రాంతి తీసుకుంటాను. నాకు సహాయం చేయ ప్రభా. టీచ్ మీ లార్డ్. నీవు ఇచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగపరచిన కృపణ దయచే ప్రభా. నీ ఆత్మ ద్వారా నన్ను గద్దించు, నన్ను నడిపించు. నా కొరకు నువ్వు గొప్ప తలంపులు ఈ సంవత్సరం కలిగి ఉన్నావు ప్రభా, నమ్ముతున్నానయ్యా. నా కొరకు గొప్ప తలుపులు నువ్వు ముందు తెరిచున్నావు ప్రభా, నమ్ముతున్నానయ్యా. నన్ను గొప్ప రీతిగా నడిపించాలని ఆశపడుతున్నావు ప్రభా, నమ్ముతున్నానయ్యా. ఎందుకో నా సోమర్థనాన్ని బట్టి నీవు నాకు నిర్ణయించిన ఆశీర్వాదం, అవకాశం, మేలు పోగొట్టుకునవద్దు. నా హృదయంలో కావాల్సిన ధైర్యం దయచే. నా ముందు ఇచ్చే ప్రతి అవకాశం నీవు ప్రభా నేను చేయగలను కాబట్టే నాకు ఇస్తున్నావయ్యా. నాకు ఏది కుదురుతుందో అదే ఇస్తున్నావు ప్రభా. ప్రభా నీవు నా ముందు పెట్టిన అవకాశము నేను చేయగలిగిందని నేను నమ్మి, నీ శక్తి, నీ బలంని ఆధారం చేసుకుని ఘనమైన కార్యములు ఈ సంవత్సరం చేయగలిగిన కృపను దయచేయ. అడగండి, ప్రభా నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయి. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఎలాగా నేను జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలా పని చేయాలో, ఎలాగ కార్యము చేయాలో, లార్డ్ టీచ్ మీ లార్డ్, టీచ్ మీ లార్డ్, గివ్ మీ విజ్డమ్. నీ జ్ఞానము లేకపోతే నాకు తెలియదు ప్రభా. ఈ లోకం చెప్పగలిగింది కాదు ప్రభా, ఈ లోకం తెలుసుకోగలిగింది కాదు ప్రభా. ప్రభా నువ్వు అన్ని ఎరుగున్న దేవుడు, నువ్వు నడిపించే దేవుడు, నన్ను నడిపించు ప్రభా. షో మీ ద ప్లాన్, గివ్ మీ ద రెవల్యూషన్, గివ్ మీ ద ప్రెసిషన్, గివ్ మీ ద స్కిల్ టు ఆర్గనైజ్ టైమ్, థింగ్స్, వాల్యూ, పీపుల్, ఎవ్రీథింగ్ రైట్ లార్డ్. ఎవరు నాకు కావాల్సిన సరైన సహకారాలను దయచేయి. నా జీవితంలో నువ్వు ఇచ్చే వాగ్దానము నాకు మాత్రం కాదు, వాగ్దాన భూమిలోకి నీవు నీ బిడ్డల్ని నడిపించాలని ఆశపడుతున్నావు ప్రభా. అవునయ్య, ప్రతి ఒక్కరికి కావాల్సిన గృహము, ప్రతి గోత్రముకి కావాల్సిన స్థలము, ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్నీ నిర్ణయించావు. కానీ ప్రభా మేము కలిసి వెళ్తనే కానీ జయము లేదయ్యా, కలిసి పోరాడుతనే కానీ దీవెన లేదు ప్రభా. స్వార్థ బ్రతుకు ఉండనవద్దు. నువ్వు ఎవరికి ఏది కొలిచిస్తున్నావో దాంట్లో నమ్మకం ఉండే జీవితాన్ని మాకు దయచే. నా పరుగుడు నేను కడముట్టిస్తూ నేను ఎవరి పక్షాన నిలబడి ఉన్నానో ఆ దేవుని గణపరిచే భాగ్యాన్ని నాకు దయచేయ్యా. నా పరుగు నేను కడముట్టిస్తాలో నీ నామం మహింపరచబడాలయ్యా. నా జీవితంలో నువ్వు ఇచ్చిన అవకాశాలు నేను సద్వినియోగపరచుకుంటాలో నీ నామం మహింపరచబడాలి. ఎస్, ఐ విల్ రిసీవ్ ద మెడల్, ఐ విల్ రిసీవ్ ద క్రౌన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ యూ బికమింగ్ గ్రేట్, యూ బికమింగ్ గ్లోరిఫైడ్. నువ్వు ఇంకా ఘనుడుగా లోకమంతా నీ మహిమను చూసినట్లుగా గొప్ప మాదిరికరంగా నన్ను నిలబెట్టి ప్రభా, అవకాశాలు దయచేయ. చెప్పండి ప్రభా, నీ సేవలో నన్ను వాడుకో. నీ కొరకు ఈ సంవత్సరంలో నేను ఏదైనా చేయాలి ప్రభా. ఆశ ఉందా చెప్పండి దేవునితో. ఆశ ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడండి. ఈ సంవత్సరం నీ కొరకు ఏదైనా చేయాలి ప్రభా. నేను గత సంవత్సరాలంటే నా కొరకు బ్రతకని, ఈ సంవత్సరాలు నీ కొరకు ఏదైనా చేయాలి. ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ యూ లార్డ్. ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ గివెన్ మీ. నా తలాంతులు, నా బలము, నా జ్ఞానము, నాలో ఉన్న సమస్తంలో అయ్యా నీ కొరకు ఈ సంవత్సరం ప్రతిదీ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలయ్యా. నేను నీ నీతి, నీ రాజ్యం మొదలు వెతుకుతానయ్యా. గతంలో నా కొరకు ఎన్నో విషయాలు అడిగాను, నా కొరకు ఎన్నో ప్రార్థనలు చేశాను. కానీ ఈ సంవత్సరం అడుగుతున్నానయ్యా, నీ నామం మహింపరచబడాలి, ఆత్మలు రక్షించబడాలి, ఈ అంధకారం ప్రబలుతున్న ఈ సమయంలో వెలుగు వెలిగించబడాలి అయ్యా. బ్రతుకులు మార్చబడాలయ్యా. అనేక మందికి నా వెలుగు పంచాలి ప్రభా. నా జీవితం మాదిరికరంగా మారాలయ్యా. ఇతరులను వెలిగించినట్లుగా నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో, తగ్గింపుతో, ఆశతో, వాంఛతో, ఎంతో ప్రయాసతో నీ సన్నిధిలో వచ్చిన వారిని చూడు ప్రభా. నీ బిడ్డలు ఇంతవరకు చేసిన ప్రార్థనలు, ఆరాధన, విజ్ఞాపన, ఈ సమయంలో నీ వాక్యం వినిచుండగా ప్రతి దాంట్లో అయ్యా వారు చేసిన నిర్ణయాలను నువ్వు విరిగొన్నావు ప్రభా. వారి శబ్దం ఏదైతే బయటకు వచ్చిందో, వారి స్వరం ఏదైతే ప్రకటించిందో, వారి నోటి ద్వారా వారు ఏదైతే అంగీకరించారో, వారు మనసులో నమ్మి వారి నోటితో ఒప్పుకునే దాంట్లో ప్రతి దాంట్లో అయ్యా నీ కార్యం, నీ చిత్తం,
నీ ఆత్మ ద్వారంగా జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఈ ఆలయంలో అడుగుపెడుతున్నవారు, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు క్రియ జరగాలి, మార్పు కలగాలి. దృష్టి కలిగిన వారుగా ఈ సంవత్సరం ప్రభా, ఇట్ ఈస్ గోన్ ఇయర్ ఆఫ్ స్పీడ్ లార్డ్, స్పీడ్ సూపర్ న్యాచురల్ ఎనేబుల్మెంట్. ఇదే మాట ప్రభా, సూపర్ న్యాచురల్. గత సంవత్సరంలో పోగొట్టుకున్న మిడతలు తినివేసిన సంవత్సరం, గతంలో పోగొట్టుకున్న అవకాశంలో, గతంలో నష్టపరచబడింది, గతంలో వేదన బాధగా మారింది, గతంలో ఓడిపిన ఓటలు, ఈ సంవత్సరం ప్రభా ఎవ్రీథింగ్ షుడ్ బి రిస్టోర్డ్ లార్డ్. అయ్యా, ఈ ముందున్న సంవత్సరంలో జరగబోయే అతి వేగంగా ఈ సంవత్సరంలో జరిగిస్తానన్నా. నీ బిడ్డలకు కావాల్సిన సిద్ధపాటు దయచే, స్ట్రాటజీ దయచే, ప్లాన్ దయచే, నీ వాక్యానుసారమైన జీవితాన్ని దయచే. లోక పద్ధతుల స్ట్రాటజీ కాదయ్యా, యువర్ బైబిల్, యువర్ వర్డ్, నీ ఆత్మ ఊపిరిగా ఊదిన ఈ వాక్, దీన్ని ఆధారం చేసుకుని మేము బ్రతకాలి. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోయినా నీ మాట, నీ వాకు గతించిపోదు ప్రభా. నీ బిడ్డల జీవితంలో కావాల్సిన ప్రతి విధమైన సహాయం, ప్రోత్సాహం, ఆదరణ, ప్రతి ప్రొవిజన్ ప్రభా, ఫైనాన్షియల్, మెంటల్, స్పిరిచువల్, అయ్యా వర్క్ మ్యాన్షిప్, ప్రతిదీ నీవు అనుగ్రహించు. నాకెవరు లేరే, నాకెవరు చేయట్లేదు, నాకెవరు రావట్లేదు, నన్ను ఎవరు చూసుకుంటలేదు, ఈ తలంపులు పక్కన పెట్టి ప్రభా, ఎన్ని పాతవి ప్రభా. ఇదిగో నా ప్రభు నా తోడున్నాడు. దావీదు వలె ఒంటరిగా ప్రారంభించిన కూడా గొప్ప సైన్యంతో మిలిగాడే ప్రభా. ఒంటరిగా సౌలు దగ్గర నుండి ప్రారంభంలో పారిపోతూ ఉన్నా కూడా చివరికి ఘనమైన రాజుగా నిలబడ్డాడు ప్రభా. దేవా, మా జీవితంలో కూడా ఈ చిన్న ప్రారంభం ఎవ్వరు నిర్లక్ష్యపరచను, నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్చర్యంగా చేసుకుని నీతో బ్రతికే బ్రతుకు మా అందరికి దయచేయమని పెడుకుంటూ, చేయబడిన ప్రార్థన ముద్రించి జవాబు అనుగ్రహించామని నమ్ముతూ విశ్వాసంతో నీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా ప్రతి ఒక్కరు నీ ఆత్మ కార్యాన్ని జరిగించి మా ముందున్న యుద్ధము, మా ముందున్న పోరాటము, మా ముందున్న ఈ ఘనమైన కార్యములో నీవే ప్రతిదీ నడిపించమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.